చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో విమర్శను ఎదుర్కోక తప్పదు. విమర్శ ఎప్పుడైనా విమర్శించేవారి ఆలోచనలకు ప్రతిబింబంలా ఉండాలి. ఎదుటి వ్యక్తి చేసే పనిలో తప్పొప్పులను ఆత్మవిమర్శ చేసుకునేలా ఉండాలి. ఎదుటివారి ఆలోచనల్లో, పనిలో మార్పుని తీసుకుని వచ్చేలా ఉండాలి. అంతేకాని విమర్శ అంటే మాట తూటా కాకూడదు. విమర్శలను సృష్టించేవారు వ్యతిరేకి. అందులో నిజానిజాలు తెలియకుండానే ప్రచారం చేసేవారు మూర్ఖులు. విమర్శలను నిజమని నమ్మి వేలెత్తి చూపించేవారు అవివేకి. ఆలోచనాపూరితమైన విమర్శ చాలా మంచిది, చాలా అవసరం కూడా. కానీ నేటి సమాజంలో చాలామంది ఇతరులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఒకరిని విమర్శించే ముందు వాళ్ళని వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే చాలా ఉత్తమం. మంచివారు ఎప్పుడూ వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటూ తనలో లోపాలను తెలుసుకుంటూ తీర్చిదిద్దుకుంటున్నారు. అవివేకులు మాత్రమే పరనింద చేస్తూ దిగజారిపోతున్నారు. ఎవరినైనా ఎంతసేపైనా పొగడవచ్చు, కానీ విమర్శ మాత్రం ఆలోచించి విమర్శించాలి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. కష్టంలో నువ్వు ఇచ్చిన ధనం తిరిగి రాకపోవచ్చు, కానీ మరొకరిని కష్టపెట్టే నీ విమర్శ మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా ఎప్పటికైనా నిన్ను చేరుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. విమర్శని ఎదుర్కొన్నంత మాత్రాన జీవితం వ్యర్థమైపోదు. ఏ విమర్శకి ఏ గొప్ప వ్యక్తి భయపడలేదు. రెట్టింపు కసితో పనిచేసి వాళ్ళని విమర్శించిన వారు వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా అర్హత లేని విధంగా అడుగులు ముందుకు వేసి విజయం సాధించారు. అంతేకాని బాధపడుతూ, భయపడుతూ, ఏడుస్తూ జీవించలేదు. ప్రతి ఒక్కరూ వెళ్ళే దారిలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కుక్క మొరుగుతూనే ఉంటుంది. మొరిగే కుక్కకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అర్థవంతమైన విమర్శకి సమాధానం చెప్తే నీ విలువ పెరుగుతుంది. కానీ అర్థం లేని ప్రశ్నలకు సమాధానం చెప్పి వాళ్ళ స్థాయికి మనం పడిపోకూడదు. వాళ్ళకి సరైన సమాధానం నీ మౌనం, చిరునవ్వు, నువ్వు చేసే పని, ఇవే సరైన సమాధానం అవుతుంది. నిన్ను కావాలని విమర్శించే, బాధ పెట్టాలని చూసేవారికి నీ గురించి వాళ్ళ నోటితో పొగడాల్సిన పరిస్థితిని నువ్వు కల్పించు. అదే వాళ్ళకి సరైన శిక్ష. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.